అల్లరి నరేష్ తో అహనా పెళ్ళంట అనిపించి మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వీరభద్రం మలి చిత్రంలో సునీల్ పూలరంగణి చేసి భారీ విజయం అందుకున్నాడు. తాజాగా యువ సామ్రాట్ నాగార్జున్ను భారీగా చూపించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. మీ అన్నకి బాడీలోకి గానీ బ్రెయిన్ దుబ్బింది. ఒరే నాస్టీ నేల టికెట్ ఫెలో, ఏం అవ్వలేదని చెప్పినా వినిపించుకోకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు. అల్లరి నరేష్ కథానాయకుడిగా శ్రీహరి కీలక పాత్రధారిగా వీరభద్రం తెరకెక్కించిన మొదటి సినిమా అహనా పెళ్ళంట. నటీనటుల నుంచి చక్కటి నటన రాబట్టుకుని ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించడంలో ఈ యువ దర్శకుడు 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. మొదటి సినిమాతోనే మంచి భవిష్యత్ ఉన్న డైరెక్టర్గా పరిశ్రమ పెద్దల దృష్టిలో పడ్డాడు. అంటే మొత్తం చూసావు అనమాట. ఏం చూడలేదు సార్. మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం, మీ బొచ్చి పీకటం ఏం చూడలేదు సార్. ఓహో, మొత్తం చూసావు అనమాట. అదే ఈ మ్యాటర్ అక్కడ చెప్పావు కదా. చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యవా? అరే మొన్నెప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటరు. రేపేంటి, ఎల్లుండి, అవతల ఎల్లుండి, మొత్తం 4 రోజులు తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో. ప్రతిభావంతులైన ఎందరో దర్శకుల్ని వెంటాడిన ద్వితీయ విఘ్నాన్ని సునాయాసంగా దాటాడు వీరభద్రం. సునీల్ ను పూలరంగుడుగా చూపించి భీమవరం బుల్లోడి కెరియర్ ను గాడిలో పెట్టడంతో పాటు పరిశ్రమకు చక్కటి విజయాన్ని అందించాడు యంగ్ డైరెక్టర్. నన్ను ఎందుకు పిలిపించారో నాకు తెలుసు సార్. నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఏం చేసినా ఇదిరా కొత్త కథ. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్లను సమపాళ్లలో రంగరించి తెరకెక్కించిన పూలరంగడు మంచి విజయం సాధించడంతో వీరభద్రం అనేక మంది కథానాయకులకు ఆశాదీపంలా మారాడు. కొత్తవారికి అవకాశాలు కల్పించే కథానాయకుడు కింగ్ నాగార్జునతో సినిమా చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు యువ దర్శకుడు. మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటే మనకి సినిమా నాలెడ్జ్ ఉందరా. కంగారు పడకండి, కత్తి కాస్ట్యూమ్ వేసా.